చెప్పండి. నా పేరు బాలచిన్నమ్మ. నేను రిటైర్డ్ టీచర్ని. మేము మెట్టుగూడలో ఉంటాము. నేను 7 years బ్యాక్ నేను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు హిప్ బోన్ ఫ్రాక్చర్ అయింది. 3 ఆపరేషన్స్ అయినాయి. అయితే ఇప్పుడు నాకు అంటే ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు సిస్టర్ నాకు 2 days కంటిన్యూస్గా డ్రీమ్లో వచ్చారు. అయితే నేను సిస్టర్ని అప్రోచ్ అయ్యాను. సిస్టర్ మీరు ఇలా డ్రీమ్లో నాకు 2 days కంటిన్యూస్గా వచ్చారంటే దేవుడు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నారమ్మా అని చెప్పారు. అయితే సరే సిస్టర్ రండి అని చెప్పాను. అప్పుడు సిస్టర్ వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్, ఇంకా మనసులో శాంతి అనేది వచ్చింది. మీకు ఎక్కడెక్కడ కలుగును గాక. ఆమె మీకు ఎక్కడ పెయిన్ ఉండేది సిస్టర్, అంటే ఎక్కడ నొప్పి ఉండేది? నాకు ఈ రైట్ సైడ్ అంతా, ఈ తల నుంచి ఇటు ఇదంతా నొప్పి ఉండేది. బాగా సివియర్ పెయిన్ ఉండేదా, లేకపోతే నడుస్తున్నప్పుడు వచ్చేదా? ఎప్పటికీ ఇంకా పెయిన్ ఉంటుంది అనమాట. అట్లా అలా పెయిన్ కంటిన్యూస్గా ఉండేది. ఓకే, సో దానికి మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేసేవాళ్ళ మరి? నేను కాల్షియం టాబ్లెట్స్ అవి యూజ్ చేశాను. పెయిన్ కిల్లర్స్ ఏం యూజ్ చేయలేదు. ఓకే, సో ప్రేయర్ తర్వాత ఇప్పుడు మీకు చాలా రిలీఫ్ వచ్చింది. ఓకే ఓకే సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆల్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్.